మీరు ఏ వస్తువు కొన్నా దాని మీద ట్యాక్స్ పే చేయాలి. ఏ సర్వీస్ తీసుకున్నా దానికి సర్వీస్ ఛార్జ్‌తో పాటు ఎక్స్‌ట్రా ట్యాక్స్ పే చేయాలి. మీరు వస్తువులు కొన్న వాటికి, సర్వీస్ తీసుకున్న వాటికి మాత్రమే కాకుండా మీరు కష్టపడి సంపాదించుకున్న మనీకి కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలి. అంటే మీ దగ్గర ఉన్న మనీలో చాలా పార్ట్ మీరు కొనే వస్తువులకి, మీరు తీసుకునే సర్వీసుల కంటే ట్యాక్స్ రూపంలోనే ఎక్కువ కడుతున్నారు. సో అసలు ఈ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ట్యాక్స్ ఎన్ని రకాలు ఉంటుంది? మనం కట్టిన ట్యాక్స్ ఏమవుతుంది? ఇవే కాకుండా ట్యాక్స్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్ లోకి వస్తే 3000 BCలో ఈజిప్ట్లో ఈ టాక్సేషన్ సిస్టమ్ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఆధారాల్లో ఇదే ఓల్డెస్ట్ టాక్సేషన్ సిస్టమ్. ట్యాక్స్ అనేది ట్యాక్స్ పేయర్స్ మీద ఇంపోజ్ చేసే ఒక కంపల్సరీ ఫినాన్షియల్ ఛార్జ్. ఈ ట్యాక్స్ ని గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. ప్రతి కంట్రీలో ఆ కంట్రీ గవర్నమెంట్ ఈ ట్యాక్స్ పేయర్స్ నుంచి ట్యాక్స్ రిసీవ్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి ఒక సిస్టమ్ ని తయారు చేసుకొని పెట్టుకుంటుంది. సో ఈ సిస్టమ్ ట్యాక్స్ పేయర్స్ నుంచి ట్యాక్స్ రిసీవ్ చేసుకుంటుంది. సో అసలు ఈ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఈ ట్యాక్స్ ని గవర్నమెంట్ రిసీవ్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ కి యూజ్ చేస్తుంది. అయితే ఈ ట్యాక్స్ మనీని గవర్నమెంట్ వేటి మీద ఇన్వెస్ట్ చేస్తుంది అంటే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్, శానిటేషన్, లీగల్ సిస్టమ్, పబ్లిక్ సేఫ్టీ, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ సిస్టమ్, ఇవే కాకుండా మిలిటరీ, సైంటిఫిక్ రీసెర్చ్, కల్చర్ అండ్ ఆర్ట్స్, పబ్లిక్ వర్క్స్, డిస్ట్రిబ్యూషన్, పబ్లిక్ ఇన్సూరెన్స్, అలాగే గవర్నమెంట్ నడపడానికి యూజ్ చేస్తుంది. ఇలా చాలా పనులలో యూజ్ చేస్తుంది. అండ్ ఎలా యూజ్ చేస్తుంది అనేది మనకి ఫినాన్షియల్ బిల్ ద్వారా ఎవ్రీ ఇయర్ మనకి డీటెయిల్ గా చెప్తుంది. అలాగే ట్యాక్స్ ఎంత ఉండాలి అనేది కూడా గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. ఇలా ట్యాక్స్ ని గవర్నమెంట్ చేంజ్ చేయగలిగే ఎబిలిటీని ఫిస్కల్ కెపాసిటీ అంటారు. అండ్ ట్యాక్స్ కట్టకపోవడాన్ని నేరంగా కన్సిడర్ చేస్తారు. అంటే ఎవరైతే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందో వాళ్ళ ట్యాక్స్ ని గవర్నమెంట్ ఇచ్చిన టైంలో పే చేయకపోతే వాళ్ళు అలా కట్టకపోవడాన్ని నేరంగా కన్సిడర్ చేస్తారు. అయితే పబ్లిక్ సర్వీస్ కోసమే గవర్నమెంట్ ట్యాక్స్ విధిస్తుంది అని చెప్పా. అండ్ గవర్నమెంట్ కి కరెన్సీ క్రియేట్ చేసే పవర్ కూడా ఉంటుంది. అయితే ఈ కరెన్సీ క్రియేట్ చేసి పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేయాలి, ట్యాక్స్ ద్వారానే ఎందుకు పబ్లిక్ కి సర్వీస్ ఇవ్వాలి అంటే ఇది కొంచెం స్టూపిడ్ ఐడియాలా ఉన్నా పాస్ట్ లో కొన్ని చోట్ల దీనివల్ల ప్రాబ్లమ్స్ తెలియక ఇలా చేసి ఫెయిల్ అయిన సిస్టమ్స్ ఉన్నాయి. సో ఎందుకు కరెన్సీని క్రియేట్ చేసి డైరెక్ట్ గా పబ్లిక్ సర్వీస్ కి యూజ్ చేయకూడదు అంటే దానివల్ల కరెన్సీ మెయింటెనెన్స్ లో ప్రాబ్లం వస్తుంది. కరెన్సీ ఓవర్ గా జనరేట్ అవ్వడం, వాల్యూ పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ కంట్రీ పీపుల్ దగ్గరే ట్యాక్స్ తీసుకొని వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం వల్ల కరెన్సీ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. అండ్ ఆ కంట్రీ గ్రోత్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. సో ట్యాక్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది చూస్తే యాక్చువల్ గా ట్యాక్సెస్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. బట్ వాటిని ఓవరాల్ గా 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ గా ఒక పర్సన్ తన దగ్గర ఉన్న మనీని ట్యాక్స్ లా గవర్నమెంట్ కి పే చేస్తాడు. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, వెల్త్ ట్యాక్స్ కానీ, గిఫ్ట్ ట్యాక్స్ కానీ ఇలాంటివి. అలా కాకుండా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే కస్టమర్ దగ్గర నుంచి సర్వీస్ పేమెంట్ తో పాటు ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేస్తాడు. దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్ సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్, కస్టమ్స్, సేల్స్ ట్యాక్స్ ఇలాంటివి. సో ట్యాక్స్ అనేది ఓన్లీ గవర్నమెంట్ కి ఇన్కమ్ కోసం మాత్రమేనా అంటే కాదు. దీనివల్ల బ్యాక్గ్రౌండ్ సిస్టమ్ లో చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ప్రైస్ లో చేంజెస్ తీసుకొచ్చి డిమాండ్ ని కంట్రోల్ చేయొచ్చు. ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, దాని ప్రైస్ తక్కువ ఉంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది, సప్లై సరిపోదు. సో దాని మీద ట్యాక్స్ పెంచడం వల్ల దాన్ని అవసరమైనంత మాత్రమే కొనుక్కుంటారు. సో డిమాండ్ ని కొంచెం తగ్గించి సప్లైతో బ్యాలెన్స్ చేయొచ్చు. అందుకే నాన్ రెన్యూవబుల్ ఐటమ్స్ మీద ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే దాని యూసేజ్ ని కంట్రోల్లో ఉంచడం కోసం. సింపుల్ గా చెప్పాలి అంటే ట్యాక్స్ లో చేంజెస్ తీసుకొచ్చి డిమాండ్ అండ్ సప్లైని బ్యాలెన్స్ చేయొచ్చు. అలాగే నిత్యావసర వస్తువులు అండ్ బేసిక్ నీడ్స్ ఇలాంటి వాటి మీద వీలైనంత తక్కువ ఛార్జెస్ ని అప్లై చేస్తుంది. లగ్జరియస్ ఐటమ్స్ అండ్ సర్వీసెస్ మీద, లిక్కర్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ వీటి మీద గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్సెస్ అప్లై చేస్తుంది. సో ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువగా ఉంటాయో గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే ఎక్కువగా ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేస్తుంది. పూర్, బిలో మిడిల్ క్లాస్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ట్యాక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ట్యాక్స్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ లో చెప్పినట్లు ట్యాక్స్ అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీ గవర్నమెంట్ ఆ కంట్రీ పీపుల్ నుంచి తీసుకుంటుంది. అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీ దాని ఓవరాల్ జీడిపిలో
ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. సో ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీ దాని జీడిపిలో ట్యాక్స్ పర్సంటేజ్. సో దీన్ని బట్టి మన ఇండియాలో కలెక్ట్ చేసే ట్యాక్స్ అనేది మన జీడిపిలో ఎంత పర్సంటేజ్ ఉంది అనేది తెలుసుకోవచ్చు కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్. నెక్స్ట్ పాయింట్, ఇండియాలో ఉన్న మొత్తం పాపులేషన్ లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే ఇండివిజువల్స్ పర్సంటేజ్ 2.5 మాత్రమే. అంటే ఇండియాలో 1000 మంది ఉంటే 25 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. అండ్ ఇండియాలో జనరేట్ అయ్యే టోటల్ రెవెన్యూలో 68% ట్యాక్స్ రూపంలో మాత్రమే వస్తుంది. సో టోటల్ రెవెన్యూలో 21% కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి అండ్ 16% ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తున్నాయి. కార్పొరేషన్ ట్యాక్స్ ని కంపెనీ ట్యాక్స్ అని కూడా అనొచ్చు. అంటే కార్పొరేట్ కంపెనీస్ లేదా లీగల్ ఎంటిటీస్ మీద గవర్నమెంట్ వాటి ఎర్నింగ్స్ మీద అప్లై చేసే ట్యాక్స్ ని కార్పొరేట్ ట్యాక్స్ ఆర్ కంపెనీ ట్యాక్స్ అనొచ్చు. సో ఇది ఇండియాలో జనరేట్ అయ్యే టోటల్ రెవెన్యూలో ట్యాక్స్ నుంచి ఎంత వస్తుంది, అందులో కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి ఎంత వస్తుంది అండ్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంత వస్తుంది అనేది. నెక్స్ట్ పాయింట్, కార్పొరేట్స్ పే చేసే ట్యాక్స్ లో అంటే కంపెనీస్ పే చేసే ట్యాక్స్ లో టాప్ 2.5% కంపెనీస్ మాత్రమే 82% పే చేస్తున్నాయి. అంటే మొత్తం ట్యాక్స్ పే చేసే కార్పొరేట్ కంపెనీస్ 1000 కంపెనీలు ఉన్నాయి అనుకుందాం, అవన్నీ కలిపి 100 రూపాయలు ట్యాక్స్ పే చేస్తున్నాయి అంటే అందులో టాప్ 25 కంపెనీస్ మాత్రమే 82 రూపీస్ పే చేస్తున్నాయి. నెక్స్ట్, ఇండివిజువల్స్ పే చేసే దానిలో టాప్ 2.5% ఇండివిజువల్స్ మాత్రమే 61% పే చేస్తున్నారు. అంటే ఇంతకు ముందు ఎగ్జాంపుల్ లానే మొత్తం 1000 మంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు అనుకుందాం అండ్ వాళ్ళు పే చేసే ట్యాక్స్ 100 రూపీస్ అనుకుంటే ఈ 1000 మందిలో టాప్ 25 ఇండివిజువల్స్ మాత్రమే 61 రూపీస్ పే చేస్తున్నారు అవుట్ ఆఫ్ 100 రూపీస్. నెక్స్ట్, ఇండియాలో ఉన్న మొత్తం కంపెనీస్ లో 50% కంటే ఎక్కువ కంపెనీస్ లో జీరో ఇన్కమ్ ఫైల్ చేస్తున్నాయి. అంటే 50% కంటే ఎక్కువ కంపెనీస్లలో ఎర్నింగ్స్ జీరో అని చూపిస్తున్నాయి. అంటే అవి ట్యాక్స్ పే చేయట్లేదు, అంటే వాటికి ఎర్నింగ్స్ లేవు కాబట్టి అవి ట్యాక్స్ పే చేయవు. నెక్స్ట్, కొన్ని లోన్స్ పే చేయడం, హెల్త్ ఇన్సూరెన్సెస్, సీనియర్ సిటిజన్స్, డిసెబిలిటీస్ ఇలా చాలా కారణాలను చూపించి ట్యాక్స్ ఎక్సెంప్షన్ ని పొందవచ్చు. అంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇలా చూపించి 40% అంతకంటే ఎక్కువ మంది ట్యాక్స్ ఎక్సెంప్షన్ ని పొందుతున్నారు. నెక్స్ట్, మన ఇండియాలో ఉన్న పాన్ కార్డ్ హోల్డర్స్ మొత్తంలో ఓన్లీ 15% మాత్రమే ట్యాక్స్ ని పే చేస్తున్నారు. నెక్స్ట్, అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మన ఇండియాలో 1 crore అంతకంటే ఎక్కువ ఇన్కమ్ కి ట్యాక్స్ పే చేసే వాళ్ళు 1,00,000 కంటే తక్కువే ఉన్నారు. అంటే మన దేశంలో సంవత్సరానికి 1 crore అంతకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు 1,00,000 మంది కూడా లేరంట. సో ఇది ట్యాక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి. సో ఈ వీడియో మీద ఒపీనియన్ ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.